మన సబ్జెక్టు భారము మోయు వారికి విశ్రాంతి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. మీకు విశ్రాంతి కలుగజేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. సమస్త మానవాళి కూడా వారి వారి భారములు మోసుకుంటూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు. అట్టి వారికి అందరికి ఆ భారాన్ని తీసివేసి తన మీద మోపుకొని మనకు ఆ భారము నుంచి విడిపించి మనకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విశ్రాంతిని గూర్చినటువంటి కొన్ని విషయాలు మనము తెలుసుకోవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాం. ఎందుకంటే దానిలోనికి ప్రవేశించవలసిన వాళ్ళుగా ఉన్న మనము అసలు ఆ విశ్రాంతి దినము గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఆది కాండము 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనము దాకా మనము చదువుకున్నట్టయితే, 2వ అధ్యాయము ఆది కాండం 1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడెను. సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాము చేయను సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి, అంటే ఇక ఎక్కువ చేయదలుచుకోలేదు ఆయన. చేయాలని తను అనుకున్నంత వరకు చేసి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి ఏం చేశాడట? ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరచెను. కాబట్టి 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధ పరచాడు. అందుకనే నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 దాకా చదివితే ఆ దినాన్ని ఆయన ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధ పరచాడు. నిర్గమకాండము 8వ అధ్యాయం బ్రదర్. 20వ అధ్యాయం 8 నుంచి 11. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువులైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేతను యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. ఆమేన్. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? విశ్రాంతి దినము అనేటువంటి దాన్ని ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరచి ఆ దినమును ఇప్పుడు ఎవని కొరకు నియమించి ఉన్నాడని అర్థమవుతున్నది? మనుష్యుల కొరకు, మన కొరకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనము చూడండి. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను కానీ మనుష్యుల విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. కాబట్టి ఇప్పుడు ఇది మనుష్యుల కొరకు విశ్రాంతి దినమును ఆయన నియమించెను. అందుకనే ఆ విశ్రాంతి దినాన్ని ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించెను, పరిశుద్ధ పరచెను. కాబట్టి ఆశీర్వదించాడు, పరిశుద్ధ పరచాడు. పరిచిన తర్వాత ఈ విశ్రాంతిని మనుషులకు
ఏర్పాటు చేశాడు. చేశాడు. కాబట్టి నియమింపబడినటువంటి విశ్రాంతి దినములోనికి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకువెళదామని అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు జనాంగము ఆయన మాటకు విధేయతను కనబరచలేదు. రెండవది, వారు నీతిమంతులుగా తీర్చబడలేదు. కనుక వారు అవిధేయత వలన ఆ విశ్రాంతిలోనికి వారు ప్రవేశం అనేటువంటిది పొందలేకపోయారు. తండ్రి అయినటువంటి దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించి ఆ దినాన్ని ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచి దాని మనుషుల కొరకు నియమించి, ఇప్పుడు మీరు పరిశుద్ధంగా దీన్ని ఆచరించండి, దీనిలోనికి మీకు ప్రవేశం ఇస్తాను అని చెప్పాడు. కానీ ఎవరైతే ఆయన చేత నియమింపబడ్డారో, ప్రతిష్ఠిత జనమని చెప్పబడ్డారో, వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా చేసిన కారణమును బట్టి కేవలము వారు దేవుని వాక్యము, దేవుని మాట విన్నారు, కానీ ఆ మాట మీద అవిధేయులైన కారణమును బట్టి వారు విశ్రాంతిలోనికి ప్రవేశము పొందలేదు. యెహోషువ వారిని లీడ్ చేసినప్పటికీ ఆ విశ్రాంతిలోనికి వారు ప్రవేశం అనేటువంటిది పొందలేకపోయారు. ఆ విశ్రాంతి దినానికి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ప్రభువును నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్రాంతిలోనికి తీసుకుపోలేకపోయాడు, యెహోషువ తీసుకుపోలేకపోయాడు, ఇశ్రాయేల్ జనాంగం దానిలోనికి ప్రవేశం అనేది ప్రవేశించలేకపోయాడు, కేవలం అవిధేయత వలన. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు ఈ విశ్రాంతి దినానికి ఒక ప్రభువును నియమించాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? మనుష్య కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయనని ఈ విశ్రాంతి దినానికి ప్రభువుగా దేవుడు ఏం చేశాడు? ఏర్పరిచాడు, నియమించాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభువు కూడా ఒక వాగ్దానము చేస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానము చేశాడు. తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలంతా కూడా అవిధేయత వల్ల ప్రవేశించలేకపోయారు. ఆయన ఇప్పుడు ఒక ప్రభువుని విశ్రాంతి దినానికి ఏర్పాటు చేశాడు. ఆ ప్రభువు మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే. ఆయన ఇప్పుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేశాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఇప్పుడు చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మోషే విశ్రాంతిని కలుగజేయలేకపోయాడు. యెహోషువ విశ్రాంతిని కలుగజేయలేకపోయాడు. ఇశ్రాయేలు యొక్క మధ్యవర్తులని చెప్పబడినటువంటి వాళ్ళ వల్ల, ఎవరి వల్ల కూడా విశ్రాంతిలోనికి వీరు ప్రవేశించలేకపోయారు. కేవలము అవిధేయత కారణముగా. దేవుడు వాళ్ళతో మాట్లాడలేదా? అనేక మార్లు వారి ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ వాళ్ళు ఆ మాటలు కాసేపు వింటున్నారు, తర్వాత వాళ్ళ కార్యక్రమాలు పోతున్నారు. నూతన నిబంధనలో ఉన్నటువంటి నీవు అలాగున ఉండకూడదు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువునైతే విశ్రాంతి దినానికి ప్రభువుగా ఆయన నియమించాడో ఆయనే వచ్చి మాట్లాడుతున్నాడు.
ఆమేన్. ఎప్పుడైనా నీవు ఆయన మాటను గనక విని విధేయతను కనబరిచినట్టయితే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని మరలా వాగ్దానం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నది. హెబ్రీ 4:1. ఆయన యొక్క హెబ్రీయుల విశ్రాంతిలో 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానం ఇంకను నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా నిలిచి ఉన్నది. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయపడు. కాబట్టి వారు వాగ్దానము పొందలేకపోతే తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేశాడు. మనుషుల కొరకు ఆయన విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచాడు. ఏ మనుషులైతే దానిలో ప్రవేశించవలసిన వాళ్ళు ఉన్నారో వారు అవిధేయత వలన తప్పిపోయారు. అందుకని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆ విశ్రాంతి దినానికి ప్రభువునే పంపించాడు మన యొద్దకు. కాబట్టి ఆయన నియమించాడు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అందుకోసమే ఆయన ఈ లోకములోనికి వచ్చారు. ఈ లోకములోనికి నీకు విశ్రాంతిని కలుగజేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పితరులైనటువంటి వాళ్ళు వారికి విశ్రాంతిని కలుగజేయలేకపోయారు. వారి యొద్దకు పంపబడిన ప్రవక్తల ద్వారా వారు విశ్రాంతిని పొందలేకపోయారు. కాబట్టి కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు తన ప్రియ కుమారుని మన యొద్దకు పంపించాడు నీకు విశ్రాంతిని కలుగజేయాలని. కాబట్టి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. నేను విశ్రాంతి దినానికి ప్రభుని, కాబట్టి నేను చెప్తున్నాను, నేను మీకు విశ్రాంతిని నా యొద్దకు రండి అని చెప్పుచున్నాను. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేస్తున్నాడు. విశ్రాంతి దినానికి ప్రభు అయిన ఆయన మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు విధేయులైతే, ఆయన నామమందు విశ్వాసం ఉంచితే, ఆయనను అనుసరించి నడిచినట్టయితే ఆయనకు విశ్రాంతిని కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆమేన్. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలు మనమందరం ఎవరైనాము? దేవుని ఇశ్రాయేలు, దేవుని ప్రజలు మనము. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ప్రజలై ఉన్నాము. కాబట్టి దేవుని ప్రజలుగా ఉన్న మనకు ఇప్పుడు ఆ విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. 10వ వచనం కూడా చదవమ్మా. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆమేన్. కాబట్టి నీవు నీ కార్యములన్నిటినీ ముగించుకొని ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశం అనేది ఆయన ద్వారా ప్రవేశిస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన యేసుక్రీస్తు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పిన ప్రకారముగా
నిన్ను ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశింప చేస్తూ ఉన్నాడు. ఈ విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే నీవు మొట్టమొదట ఆయన మాటలు వినాలి. అందుకనే 2వ వచనంలో ఇబ్రీ 4:2లో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినని వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనక వారితో విశ్వాసము గలవారై ఉండలేదు, కలిసి ఉండలేదు గనక వినబడిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. నీవు అలా ఉండకూడదు. నీ వాక్యము వింటున్నావు. వాక్యము వినినటువంటి వాక్యమును నీ హృదయములో భద్రము చేసుకోవాలి. ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. యెహోషువ వాళ్ళకి లీడర్ గా ఉన్నాడు, కానీ చేర్చలేకపోయాడు విశ్రాంతిలోనికి. ఇప్పుడు మన లీడర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఆత్మరూపకముగా మన మధ్యలోనున్నాడు. ఆయనను అనుసరించి నడవాలి. ఆత్మానుసారముగా మీరు నడవాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు, ఆత్మ అయినటువంటి వారు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. నీవు కలిసి ఉండాలి. సువార్తను విని నీ హృదయంలో భద్రము చేసుకోవాలి. నువ్వు భద్రము చేసుకున్నట్టయితే నువ్వు విధేయత కలిగినటువంటి వానిగా, నువ్వు నీతిమంతునిగా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు. అది అవసరం లేదమ్మా. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. ఎవరు వారు? నీతిమంతులు. కాబట్టి నీతిమంతులు, విధేయత కలిగినటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు కొనిపోబడుతున్నారు. వాళ్ళు ఏం చూడకుండా కొనిపోబడుతున్నారు? కీడు చూడకుండా. ఆ కీడు అని చెప్పినప్పుడు మనము గ్రహించవలసిన సంగతులు ఉన్నాయి. భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాబట్టి శ్రమల కాలములో ఆ కీడు అనేటువంటిది చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు. వారు ఎక్కడికి పోతున్నారు అంటే వారు ప్రవేశించుచున్నారు. కాబట్టి విశ్రాంతి దినము అని చెప్పిన టైం అయిపోయింది. దీని కంటిన్యూషన్ మరలా ప్రభు చిత్తమైనప్పుడు తెలుసుకుందాము. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదట తాను యేసు తండ్రి అయినటువంటి దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున ఆయన విశ్రమించి తన పని అంతటిలో పని అంతా కూడా కంప్లీట్ చేసి 7వ దినమున ఆయన విశ్రమించాడు. విశ్రమించిన తర్వాత ఆ దినాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. పరిశుద్ధ ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు, మీరు పరిశుద్ధమైనటువంటి దినముగా దీన్ని ఆచరించండి. ఆ దినాన్ని మీరు ఏ పని కూడా చేయకుండా మీరు విశ్రమించేటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి అని వాళ్ళకి ఒక ఆజ్ఞగా దాన్ని జారీ చేశాడు. అయితే వారు దాన్ని తప్పిపోయారు. ఆయనకు అవిధేయులైన కారణం కాబట్టి ఆ విశ్రాంతి దినములోనికి, ఆ విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు నియమించాడు. అంటే ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళ కోసం మొట్టమొదటి నియమించబడింది. అయితే వారు తప్పిపోయిన కారణమున ఆ విశ్రాంతి దినము లోనికి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. అయితే ఆ పరిశుద్ధపరచబడినటువంటి ఆ విశ్రాంతి దినము అలాగనే నిలిచి ఉంది.
దానికి ఒక ప్రభువుని నియమించాడు. ఆ ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే. ఆయన మరలా చెప్తున్నాడు, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఆయన ఇప్పుడు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఆయన ప్రభువుగా ఈ లోకంలోనికి విశ్రాంతి దినాన్ని లోనికి మనం తీసుకుపోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గనక రాకపోయినట్టయితే ఆ విశ్రాంతి అలానే ఉండేది. మనుషులు ఎవరు కూడా ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించే అవకాశమే లేదు. ఎవరు కూడా ఆ విశ్రాంతిలోనికి వెళ్ళలేరు. అందుకని దేవుడు ఆయన పంపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, రండి సమస్త జనులారా, రండి మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ విశ్రాంతి అలానే నిలిచి ఉన్నది. అది దేవుని ప్రజలైన మన కొరకు నిలిచి ఉన్నది. ఎవరైతే క్రీస్తు యేసునందుకు వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే విధేయత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో, వారు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశం పొందుకుంటారు. కాబట్టి ఆ విశ్రాంతిని మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చేయబడిన విశ్రాంతిలోనికి మనల్ని నడిపించటానికి, చేర్చటానికి ఈ లోకములోనికి ఆయన రావలసి వచ్చి ఉన్నది. కాబట్టి ఆయన లోకములోనికి వచ్చిన కారణము వాటిలో ఇది ఒకటి. అనేక రకాలైన కారణాలు. మొట్టమొదటి పాపులను రక్షించుటకు కుమారుడి లోకంలోనికి వచ్చారు. పాపులను ఎవరో తెలుసుకున్నాం. తర్వాత నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు, నశించిపోయే వాళ్ళు ఎవరో తెలుసుకున్నాం. పాపులు ఎవరు? టైం లేదు, చెప్పండి త్వరగా. అన్యజనులలో ఉన్నటువంటి వాళ్ళు పాపులు. నశించిపోతున్న వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఆ తర్వాత ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి వారికి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి వారికి విడిపించటానికి ఆయన్ని లోకంలోనికి రావలసి వచ్చి, తర్వాత ఉన్న వేదంలో ఉన్న వారికి దాసులైన వారిని విడిపించడానికి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడైతే దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకువచ్చును గాక. మీరందరూ అట్టి విధేయతను కలిగినటువంటి వాళ్ళుగా, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళుగా ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించుదురుగాక. విశ్రాంతిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళంతా పెద్దగా ఆమేన్ హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళు హల్లెలూయా.